అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒకవేళ పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైవేరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. ఎస్, అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది, ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. సార్ ఒక్కసారి మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా ఉంటుంది. సో ఆ ప్లాన్, ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్ నుంచి? సార్ అండ్ మేడం సార్ వాళ్ళే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. తర్వాత వీఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా దీనికి వచ్చినటువంటి అమౌంట్ కూడా దానికి మళ్ళీ సార్ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్నీ కూడా ఫౌండేషన్కి వచ్చినాయి సార్ అన్నీ. దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రిలీజెస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్ మాకు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి, ఎలా అంటే సార్ మేము పాపకు బాగలేదు ఇట్లా ఉంది, ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్? అసలు మన వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు foundation.orgలోకి వెళ్ళి అందులో మనకి కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంది సార్. అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి వాళ్ళ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది సార్.